ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని పత్రికల్లో చదివేవాడిని, ఎవరైనా చెప్తే వినేవాడిని, నేను అందరికీ చెప్పేవాడిని. కానీ ఈరోజు నా సినిమాకి నా కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే విడుదలైన అన్ని సెంటర్స్లో పాజిటివ్ రెస్పాన్స్. నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక డైరెక్టర్గా నాకు ఫుల్ మార్క్స్ వేశారు. ఒక డైరెక్టర్ ఎందుకు మించిన సంతోషం ఇంకోటి ఉండదు. అయితే ఈ విజయం నా ఒక్కడి విజయమే కాదు, మొత్తం మా టీము అందరి విజయం. అందరం కలిసి కష్టపడ్డాం, పనిచేసాం. ఈరోజు ఈ సక్సెస్ని అందరం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈరోజు ఈ సక్సెస్ని మీ అందరితో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మేము వయసుకు వచ్చాం యూనిట్ అంతా కూడా ఈరోజు మీ ముందుకు హాజరు అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. త్రినాథ్ గారు నాకు ఫస్ట్ డే కథ చెప్పగానే నేను కథ విని చెప్పింది ఏంటంటే సినిమా హిట్ అని చెప్పాను. ఒక కొత్త కథ, ఒక కొత్త సినిమాకి పనిచేస్తున్నాం బాస్ మనం అని చెప్పేసి నేను చెప్పాను. అలాగే బయటకు వచ్చిన తర్వాత గోపి కూడా ఇదే విషయం చెప్పాను. గోపి గారికి, లక్ష్మణ్ గారికి ఇదే విషయం చెప్పాను. అంటే ఇన్ని రోజులు ఇది ఎందుకు చెప్పలేదంటే ఇది బలుపు అనుకుంటారేమో, మేము మా సినిమా సూపర్ హిట్ అండి, మా సినిమా హిట్ అండి, చాలా మంచి కథ చేస్తున్నాం అండి, అసలు ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కథ రాలేదు అని చెప్తే బలుపు అనుకుంటారని చెప్పేసి చెప్పలేదు. కాకపోతే ఈరోజు అదే ప్రూవ్ అయింది. థ్యాంక్స్ అండి. మంచి సినిమాలు ఎప్పుడో మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి ఇంకోసారి రుజువైంది. థ్యాంక్స్ టు ఆల్ ద తెలుగు పీపుల్స్. సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇంకో లాంగ్వేజ్ రాదండి. ఖుషీగా ఉన్నాం. నమ్మేమండి. కథ తయారు చేసుకున్నప్పుడు డైరెక్టర్ గారు కథను నమ్మారు. ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రతి టెక్నీషియన్ని ఆయన నమ్మారు. ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారిని నమ్మారు. మేమందరం డైరెక్టర్ గారిని నమ్మాం. అన్నిటికీ మించి ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ కూడా మొదటి నుండి ఆ లైన్ విన్న దగ్గర నుండి ప్రతి వాళ్ళకి ఎవరి మీద ఇంకొకరి మీద ఏదైనా చిన్న అపనమ్మకం ఉన్నా, ఒకవేళ 1% కథ మీద మాత్రం ఎవరికి 1% కూడా డౌట్ లేదండి. మొదటి నుండి కూడా నమ్మకంగా పనిచేసాం. సిన్సియర్గా ఒక మంచి సినిమాని తయారు చేసామన్న ఆనందంతో థియేటర్ దగ్గరికి వచ్చాం. ఈరోజు ఆడియన్స్ చూపిస్తున్న రెస్పాన్స్కి అంటే నమ్మకం నిజమైంది అన్న ఆనందం, విజయాన్ని పొందాము అన్న ఆనందం, దీంతో ఇంకో 4-5 ఆఫర్లు వస్తాయన్న స్వార్థంతో కూడిన ఆనందం. సో అందరూ ఆనందంగా ఉన్నామండి. అయితే దీంట్లో ప్రేక్షకులకి, ఈ టీం అందరికీ, పత్రికా విలేకరులకి, అన్ని రకాల మీడియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా సినిమా సక్సెస్ అయ్యి మాట్లాడదామని ఇంతవరకు మాట్లాడలేదు. ఈ సక్సెస్ క్రెడిట్ ఫస్ట్ వాళ్ళు త్రినాథ్ గారికి, తర్వాత వాళ్ళ వెనక నుండి ప్రోత్సహించిన లక్ష్మణ్, గోపి గారిది. వీళ్ళు సిట్టింగ్లో మమ్మల్ని బాగా హింస పెట్టేశారు. గోపి, త్రినాథ్ గారు కొత్తదనం అని 6 months పాటు మమ్మల్ని హింస. ఆ హింస ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడున్న ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఎంత హ్యాపీగా ఉన్నారనేది ఆయన భాగవతులు గారు చెప్పారు అన్ని లాంగ్వేజెస్ లోని. సక్సెస్ మీట్ కి సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా మీటింగ్ లో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు, ఈ సినిమా నచ్చావలేలో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్స్ కలిగినాయని నిజంగానే ఆ మాట చాలా మంది చెప్పారు. ఇది ఓన్లీ మేము వయసుకు వచ్చామంటే ఇదేదో లవ్ సబ్జెక్టో లేకపోతే కొంచెం యూత్ మాత్రమే చూసే సబ్జెక్ట్ అని కాదు, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ముఖ్యంగా నీ క్యారెక్టరు, నీ వైఫ్, ఇంట్లో సీన్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. సో ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఇంకా పెద్ద హిట్ చేయాలి. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నిన్న థియేటర్కి వెళ్ళి చూశాను. సో థియేటర్లో వాళ్ళ విజిల్స్, క్లాప్స్
ఇన్ని రోజులు పడ్డ కష్టం అంటే త్రినాదే కాదు టెక్నీషియన్స్ అందరూ కూడా మా వెనకున్న మొత్తం స్టాఫ్ అంతా కూడా కష్టపడ్డాం. సో ఆ కష్టానికి ఫలితం నేను చూశాను డైరెక్ట్ గా. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు శేఖర్ చంద్ర మ్యూజిక్ మనం ఎంత హిట్ అయింది అంటున్నామో ఆడియో కోసం ఆడియన్స్ వెయిట్ చేయడం. అయితే ఏంటంటే సినిమా చాలా బాగా వచ్చిందని మేము గట్టిగా చెప్పగలం. ఇందులో నేను ఒక 2-3 విషయాలు గట్టిగా చెప్పదలుచుకున్నాను. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో మెయిన్ గా కత్తి పట్టుకొని నరకటం అనేది చాలా సినిమాల్లో కామన్ గా వస్తుంది. నేను అనుకుంటాను మనం పాత సినిమాల్లో చూస్తే హీరో అనేవాడు నరకాల్సి వస్తే ఇంకా లాస్ట్ సీన్ లో ఎక్కడో నరుకుతాడు తప్ప స్టార్టింగ్ నుంచే ఒక 100 మందిని నరుక్కుంటూ వెళ్ళడు. అలాంటి నరికే సీన్లు మన సినిమాలో లేవు ఒకటి. తర్వాత ఈ మధ్య మొత్తం ఐటెం సాంగులతోనే సినిమాల్ని రన్నింగ్ చేపిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఐటెం సాంగులు ఎంత వీలుంటే అంత బూత్ పెట్టేసి పిచ్చి పిచ్చి డ్యాన్స్ లేపించి చేస్తున్నారు. మా సినిమాలో అలాంటి ఐటెం సాంగ్స్ లేకుండా మేము నడిపించాము. తర్వాత అదేవిధంగా ఎలాంటి హింస లేకుండా చాలా క్లీన్ గా పిక్చర్ వచ్చింది. అందరూ చూడొచ్చు. సినిమా గురించి నేను ఒకటే విషయం చెప్తానండి. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ ఎ ఫెంటాస్టిక్ స్టోరీ అండ్ మెసేజ్. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ ఎవ్రీబడి. ఫస్ట్లీ ఐ థ్యాంక్ యూ ఆల్ హార్ట్ఫుల్లీ. మెయిన్ గా మూవీ ఇంత సక్సెస్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సాంగ్స్ బాగున్నాయి అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మెయిన్లీ వెళ్ళిపోకే సాంగ్. సో ఈ సాంగ్ చేయడానికి డైరెక్టర్ మాకు ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ గానీ ఆ సిచ్యువేషన్ మాకు ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఈవెన్ మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు ఉండి ఆ సాంగ్ కి ఇంకెంత బాగుంటుంది ఇంకేమన్నా చేస్తే బాగుంటుందా అని ఒక ఎనర్జీ ఇచ్చి సో ఎవ్రీథింగ్. అండ్ భాస్కర్ వత్ల గారు మెయిన్లీ చెప్పాలంటే ఆల్ సాంగ్స్ లిరిక్స్ వర్ సూపర్బ్ అండ్ మెయిన్లీ వెళ్ళిపోకే సాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్. లిరిక్స్ అన్ని కూడా రిపీటెడ్ గా లిరిక్స్ నాకు ఫోన్ చేసి మరీ లిరిక్స్ సాంగ్స్ పాడి వినిపిస్తున్నారు. సాంగ్ ఈ లైన్స్ చాలా బాగుందని. సో ఫర్ దిస్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఐ ఫీల్ పీక్స్. ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీ వన్ హూ వాచ్ ద ఫిలిం అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది. ఈ రోజు ఇంత సక్సెస్ అయిన దానికి చాలా ఆనందంగా ఉన్నాను. కర్ణాటకలోని మన ఇక్కడ లోకల్ ఛానల్ కాకుండా TV9 ఉండొచ్చు, TV5 ఉండొచ్చు, జెమిని ఉండొచ్చు. దయచేసి అక్కడ కూడా తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు, వెయిటింగ్ లో ఉన్నారు. హీరోయిన్స్ మాట్లాడేదే కాకుండా ఈ రోజు మేము మాట్లాడే క్లిప్పింగ్స్ కూడా అక్కడ టెలికాస్ట్ చేయాలంట కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. మోర్ దెన్ కాలింగ్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ మీట్, ఐ వుడ్ కాల్ ఇట్ థ్యాంక్స్ గివింగ్ మీట్ అండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేనే కాదు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. బికాజ్ దేర్ ఇస్ నాట్ ఎ మూవీ విచ్ వీ డిడ్ విత్ ఒక్కొక్క క్రాఫ్ట్ గా చేసింది కాదు, అందరం కలిసి చేసిన మూవీ, అందరం ప్రాణం పెట్టిన మూవీ. ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ హ్యాండిలింగ్ ఇంత లాంగ్ పీరియడ్ గా మేము టైం తీసుకుని మా అవుట్పుట్ టోటల్ గా సూపర్ గా రావాలని ఇంత టైం తీసుకుని చేయడం అంత ఈజీ కాదు. బికాజ్ ప్రొడ్యూసర్స్ అందరికి ఇది ఆబ్వియస్లీ బర్డెన్ అవుతుంది, బట్ దే డెంట్ కేర్ బికాస్ క్వాలిటీ ఆఫ్ ద మూవీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ త్రినాథ్ గారు. బికాజ్ ఏదో నా మూవీస్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నా లైఫ్ లో నాకంటూ ఒక హిట్ రాసి పెట్టుంది అని గుర్తు చేయడానికి నా దగ్గరికి వచ్చి నాకు ఈ స్టోరీ చెప్పారు. ఐ థ్యాంక్ త్రినాథ్ గారు. బికాజ్ నేను ఎప్పుడు నచ్చావులే నేను స్టోరీ వినకుండా చేసిందండి. దాని తర్వాత రైడ్ అనే మూవీ ఫస్ట్ వినిపించగానే ఓకే చేసి ఇంకొక మాట మాట్లాడకుండా చేసిన మూవీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను త్రినాథ్ గారు నాకు స్టోరీ చెప్పిన వెంటనే నేను ఈ మూవీ చేస్తున్నాను, ఇంటికి వెళ్ళి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను మూవీని. I would like to thank my parents to bring me in this world, and next Gopi ji, Lakshman ji, Trinath sir who chose me, and I'm here because of them, and Swarna master who worked so hard on me. Trinath sir made me do Dil the way he wanted, and I think I've justified the role. So thank you sir so much, and it's all because of you that I'm getting so many compliments. So thank you so much, and hats off to you. Thanks a ton. Like really, you're like a guru to me, seriously.
And I like to thank Lakshman ji, Gopi ji, and Shekhar Chandra has done a super fantastic job with the music. I love it, and it's from the bottom. It's just so amazing. I love it. I cannot express, but I just love it. And I would just like to thank everybody from the movie, all the cast and crew, all the friends in my movie, and all the technicians, makeup, hair, everybody. Thank you so much. Thank you.